హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఎల్ఆర్ ఫుట్బాల్ ఛానల్. ఈరోజు చూసిన కదా వరుణ్ రెడీ అయిపోయిండు. ఇక నేను బండి పార్కింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే గుడికి వెళ్తున్నాం. ఎందుకు గుడికి అంటే ఇలా వరుణ్కి పాలిసెట్లో సీట్ వచ్చింది అనమాట, డిప్లొమాలో. మేము పోయి బయోమెట్రిక్ ఇవ్వాలి, అట్లా అని చెప్పి గుడికి పోయి పోదామని. శివన్ గుడికే పొద్దున్నే పేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయాయి. బతుకుచాడా గల్లకే పోయామా అంత చేస్తాం నీ ఇష్టం, కానీ గుడికి తీసుకుని పో. అబ్బా, ఈ గల్లెకైనా రావాలా పోయి పోయి. ఇంత పురాణ గల్లీ దొరికింది. మొత్తం నార్మల్ నడుచుకుంటూ వస్తే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే సుక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా పొద్దున్న హైలైట్ ఏమైంది తెలుసా? ఇలా పొద్దున్న హైలైట్ ఏమైంది తెలుసా? నేను కలిగిని వాకింగ్ తీసుకొచ్చాను. వాకింగ్ తీసుకోవద్దంటే వచ్చేటప్పుడు అక్కడ అదే మన యాక్సిడెంట్ అయింది చూడు, కారు గుద్దేసిన. ఆడ ముసలామే బయటకు వచ్చి మీ కుక్కలు అన్నీ వచ్చి ఉచ్చాలు వస్తున్నాయి, ఇది చేస్తున్నాయి, ఓడి తీస్తాడు ఓడి పెడతాడు అంటే, మన కుక్కలు అట్లా వేస్తాయి అని చెప్పి సీదా తీసుకుపోయి మనం ఇసుకెళ్ళదా ఆడొద్దులేసా ఆమె. ఇక ఆమె అంటే నా కుక్క పోయలేదు ఆడ, నాకెందుకు రిస్క్ అని చెప్పి ఒక్క మాడవడం లేదు. అవి ఎమ్మడు సార్ కుక్కలు ఎట్లా పోయేదాన్ని చెప్పడి పోదని ఏమేమో. అట్ ది ఫైనల్ గుడికి వచ్చేసినాం. ఎట్లా మాట్లాడతారో కదా కెమెరా ముంగట అసలు. ఇప్పుడు అది కూడా రోడ్డు మీద నార్మల్గా ఇంట్లో అంటే సరే మాట్లాడుకుంటాం, కానీ రోడ్డు మీద అది అందరికి అలవాటు అయిపోయింది. అది మరి ఎంత అలవాటు వారు. ఇది ముంగటం చూడండి, అది మహేష్ పాన్ షాప్, ఫేమస్ పాన్ షాప్ నియర్ తిలక్ నగర్. ఇదే డ్రెస్ వస్తావా? మరి ఎందుకు వేసుకోలే? నేను అందుకో ఎందుకు వేసుకో ఒకసారి రాగా వెళ్ళిపోయింది. టైం చూసినా కూడా ఎంత అవుతుంది? లీచిలికి స్కూల్కి వెళ్తున్నారు. ఆమెమో రెడీ అయ్యి కూర్చుంటే ఈయనేమో ఇప్పుడు రెడీ అయ్యి దిగుతాడు, ఇప్పుడు లేట్ వెళ్తాడు స్కూల్కి. ఇక మేము ఇప్పుడు రెడీ అయినాము, అయిపోయింది, గుడికి వచ్చినాము. ఇక బయలుదేరుతున్నాం వరుణ్ కాలేజ్కి. ఇక మనం ఇక్కడికి చంద్రాయణ గుట్ట పోవాలి. మనం వీడికి ఒక 40 minutes తవ్వు ఉంటుంది బైక్ అయితే. నేను ఇప్పుడు కూడా కాలేజ్కి పోవచ్చు తెలుసా? ఇప్పుడు కూడా నేను కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. నేను దగ్గర కూడా పోతారు ఒకరు పోతా. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు పోతావు కదా, అయితే నేను కాలేజ్కి వెళ్ళి తెప్పించాను నైట్ కూడా. నువ్వు వెళ్ళిపోవాలి, మనం పోయే తవ్వాలి. ఇది నా కాలేజ్ అటు పోవాలి మనం, అటు సైడ్. తిప్పేసావా నా కాలేజ్ కాడ? చెప్పు, కాలేజ్ కాడ తిప్పేసావా? మళ్ళీ పోయి మరి ఎందుకు పోయినావు? తిప్పానా కానీ ఉరికినావు కదా మొత్తం. మీకు కొంచెం నోటుదోలు ఎక్కువ అండి. అప్పుడేమో గుడికేమో హెల్మెట్ ఉంటుంది, ఏముండదు, మొత్తం హెల్మెట్కి వెళ్ళిపోయాడు అన్నీ. One eternity later. ఇగో ఇది వరుణ్ బస్ స్టాప్. వరుణ్ బస్ స్టాప్ అంటే ఏమనుకుంటారు కదా, వరుణ్ కాలేజ్కి రాంటే ఇక్కడ దిగాలి. ఇక్కడ దిగిన తర్వాత ఇగో ఇది ఈ టర్నింగ్ నుంచి ఇట్లా లోపలికి పోయినాం అనుకో, ఇదంతా వరుణ్ కాలేజ్కి పోయేతో అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట ఇడికి అని. ఇగో ఇది వచ్చి అమ్మవారి గుడి.
ఇక కొంచెం లోపలికి వచ్చినాక రైట్ సైడ్లో అమ్మవారి గుడి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న షాపు, ఇక ఇట్లకేం మొత్తం రోడ్ అనమాట. మంచి రోడ్ కూడా కాదు, మొత్తం మట్టి రోడ్, అంత గుంతలు గుంతలు ఉంటాయి. ఇది దాటిన తర్వాత వరుణ్ కాలేజ్. మొత్తం బండి నడిపిండు, మొత్తం కళ్ళ దుమ్ము పడ్డదంట, కళ్ళు చూసుకుంటుండు. జుట్టు చూపండి, ముఖం చూపండి ఒకసారి. ఇప్పుడు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది కాలేజ్, ఇది మొత్తం క్యాంపస్, ఇదంతా పార్కింగ్ అనుకుంటా, అన్ని బండ్లే ఉన్నాయి ఇక్కడ. మాకు తెలుసులేరా. అక్కడ స్టూడెంట్స్ సీనియర్స్ అనుకుంటా, వాళ్ళు వరుణ్ సీనియర్స్. పాలిటెక్నిక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు అలా. ఇదంతా క్యాంపస్. ముఖం చెప్పి మంచిగా ఉన్నాం ఇద్దరం. ఎవరిని అడుగుతావు? కాలేజ్కి వచ్చినాం, కాలేజ్లో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడ పోవాలో కూడా తెలియదు, అయినా కానీ కాలేజ్కి వచ్చేసినాం. ఇప్పుడు లోపల మాట్లాడుతారు ఎవరితో, ఇప్పుడు మనకేం అడుగుతారో. ఇక ఇది వచ్చేసి మొత్తం వరుణ్ కాలేజ్ లోపల గ్రౌండ్ అన్నమాట. 4 పార్టీషన్స్గా డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ పార్టీషన్, అంటే ఫస్ట్ అంటే ఇక్కడ ఇది హాఫ్ పార్టీషన్, ఇక్కడ లోపల మొత్తము ఇదంతా మొత్తం క్యాంప్. వరుణ్కి బయోమెట్రిక్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. వరుణ్ వచ్చేసి ట్రిబుల్, ఇంకా అక్కడ ఉన్నాయేమో సిఎస్సి అని, ఇంకా వేరే వేరే గ్రూప్స్ ఉన్నాయి. బయోమెట్రిక్, ఇది లైబ్రరీ, ఎంత పెద్ద లైబ్రరీ. లైబ్రరీలో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎప్పుడైనా పోతాం ఈ లైబ్రరీకి. రూమ్ నంబర్ 206. ఇదంతా గ్రౌండ్ పైకనే, మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో. ఇగో ఇదంతా గ్రౌండ్, చుట్టుముట్టు చెట్లు మంచిగా ఉంది. ఇగో వరుణ్ ఆ రూమ్లోకి వెళ్ళిండు. ఆ రూమ్లో ఇప్పుడు వరుణ్ బయోమెట్రిక్ చేసి రావాలి. లైన్ ఉంది, టైం పడుతుంది. ఇంతసేపటికి నేను బయోమెట్రిక్ అయింది. దాదాపు నేను ఒక 2 ఫ్రీ ఫైర్లో 2 సిఎస్కే ర్యాంక్లు ఆడినా తెలుసా. 2 ఆడితే నువ్వు ఇప్పుడు వచ్చినావు తెలుసా. ఇది సెమినార్ హాల్. ముంగడద్దు, మనం అయినా కూర్చున్నాం. చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ముంగడద్దు, మనం అయినా కూర్చున్నాం. అంతసేపు నుంచి కష్టపడితే ఇంత పెద్ద సెమినార్ హాల్కి వచ్చినాం. ఎప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ని లేపి క్వశ్చన్స్ అడగలవారు కాదు. ఇప్పుడు వచ్చినాక స్టూడెంట్స్లో సడన్గా నిన్నే లేపాలి. అప్పుడు ఏమో మన క్వశ్చన్ అడితే అప్పుడు ఏం చేస్తావు? నేను చెప్పాను. ఏం చెప్పావు? చెప్తాను, కొంచెం చెప్తాను. ఏమొస్తుంది? నన్ను ఏమడిగితే అది నిన్న అది నీకేమైనా వచ్చా చెప్ప? నీకు వస్తే అది అడిగినా చెప్తావు కదా. ఇంతమంది ముంగట నేనే చేతులు ఎప్పిస్తుంది, టెన్షన్ పడక. మరి చెప్తావు కదా. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఎనీ బడి ఎల్స్ అన్నారు అనుకో, ఇట్లా చేతులు ఎక్కనేది. ఓకేనా? నీ చేతులు ఎప్పగానే నువ్వే చెప్పాలి. As you all know that orientation means the new students will be inducted into the college and they have been taught with what are the do's and don'ts of the college. At the same time, they learn many things which will be emitted by our respectable dignitaries on this stage. It's my great honor to welcome Professor Lakshman Rao Garu, P, who is a teaching and placement coordinator and currently working as the director of L&D University Relations and Placements. Thank you, sir. Thank you very much. Respected dignitaries on the dais and off the dais, my dear parents, faculty members, students, good morning to you all. I am feeling great privilege to Institute of Science and Technology, Polytechnic College, do hereby solemnly pledge that we never indulge in any anti-social activities like ragging,
refusing or indiscipline of any nature, either within the protocols. A few inches later. Thank you. బాయ్, నీ క్లాస్ నచ్చిందని, కాలేజ్ నచ్చింది? కాలేజ్ నచ్చింది. కాలేజ్తో పాటు ఇంకేమైనా వచ్చినాయి? నచ్చాయి కదా, ఇంకేమైనా చెప్పు. అన్ని నచ్చింది. ఏ రహా नहीं जाता तड़प ही ऐसी है ना క్లాస్ ఆడ సెమినార్ అవుతుంటే బోర్ కొట్టి సెమినార్లకి బయటకు వచ్చేసినాం. మిగతా అందరు అక్కడనే సెమినార్ హాల్లోనే ఉన్నారు. మేమేమో ఇక్కడ బయట తిరుగుతున్నాం. ఇది బయోమెట్రిక్ కాలేదు ఇంకా. మొత్తం వచ్చినాక మళ్ళీ తీటకి అటెండెన్స్ పడ్డాక మళ్ళీ వస్తే అటెండెన్స్ ఫెయిలియర్ అని చెప్పి మళ్ళీ వచ్చింది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడే అందరు పైకి దిగుతారు. మేమేమో దిగేసి అటెండెన్స్ చేసుకొని ఇక తినడానికి పోతాం. టోకెన్ ఇచ్చి టోకెన్ ఇక్కడికి ఇవి టోకన్స్. ఇద్దరం వచ్చినామని చెప్పి 2 ఇచ్చారు. ఎంత పెడతారో ఏముండదు ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మొత్తం చెట్లలోకి వచ్చిన అయిపోయింది నా క్లాస్. ఇన్ డెడికేషన్ చూడు రీ. బయటికి రాగానే ఫోన్, అందుకే ఫోన్లు ఇవ్వద్దని చెప్తారు పిల్లలకి కాలేజ్ పోయేటప్పుడు. ఇది ఇన్ కాలేజ్. మీ కాలేజ్ నువ్వు దిగి నేను దిగకపోతే ఎవరు సార్ చెప్పు. అయిపోయింది. ఇక్కడ తిండిడే పెడతారు. తిండి కోసం ఇద్దరం వెతుకుతారు. ఆకలి వేస్తుంది కడుపు. 2 టోకన్లు ఇచ్చారు. ఇంతసేపు ఆపుతారు. అగో అక్కడ కాలేజ్ బస్. మళ్ళీ కాలేజ్ బస్కి ఎంత అంటారు? పైసలు తీసుకొని పోయి ఫీజు కట్టేసారు అన్న అంటే మొత్తం కాలేజ్ పోయాక మళ్ళీ లేదన్నట్టు మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫీజు కోసం పైసలు విత్డ్రా చేయడానికి మళ్ళీ వచ్చినాం. వరుణ్ బాయ్ బోల్తే ఇప్పుడు దీంట్లో అప్పుడెప్పుడో విత్డ్రా చేసుకొని పోవంటే ఇప్పుడు వచ్చి విత్డ్రా చేసుకుంటున్నా. ఎంత విత్డ్రా చేసినా మొత్తం క్యాష్ పార్టీ చూడు. వరుణ్ బాయ్ అంటే నేను ఫుల్ క్యాష్. చేసిన పనికి వర్షం పడుతుంది. ఏటీఎం కోసం వస్తే ఇప్పుడు కాలేజ్ తిండి పెడుతుంది.